ఓకే. సో, ఇప్పుడు యాక్చువల్ మొబైల్ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో, ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ బాక్స్‌ని ఒకటి తీసుకుంటున్నా. సో, టాప్‌లో నేను కొంచెం స్పేస్ ఇస్తాను. ఎందుకంటే మనం హెడర్ పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అక్కడ. సో, నేను ఇప్పుడు ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది తీసుకున్నా. దానికి ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నా. సో, ప్రస్తుతానికి నేను డమ్మీ టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. సో, ఒక డిజైన్ అనేది వచ్చిన తర్వాత నేను రియల్ టెక్స్ట్ అనేది యాడ్ చేస్తాను. కర్సర్‌ని సెలెక్ట్ చేసుకొని పైకి, కిందకి ఆర్ లెఫ్ట్ ఆర్ రైట్ అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సో, నేను ఒక రెక్టాంగిల్ బాక్స్‌ని తీసుకొని దాంట్లో ప్రైస్ అనేది ఎంటర్ చేస్తున్నా. సో, దీనికి షేప్ నేను 20 ఇస్తున్నా అనమాట. సో, బటన్ షేప్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు రెక్టాంగిల్‌గా ఉంది కదా! ఇప్పుడు చూడండి బటన్ షేప్ ఇలా చేంజ్ అవుతుంది. సో, నేను ఇక్కడ ప్రైస్ ఇస్తున్నా. అండ్ కర్సర్‌ని సెలెక్ట్ చేసుకొని నేను అలైన్ చేసుకుంటున్నాను అనమాట. సో, నేను బటన్‌కి కలర్ అనేది చేంజ్ చేస్తున్నాను. సో, ఫిల్ దగ్గరికి వెళ్తే ఆ ఫిల్‌లో మనకి ఏదైతే ఏ కలర్ అయితే ఫిల్ చేయాలనుకుంటున్నామో ఆ కలర్‌ని మనం ఫిల్ చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ షాడో అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. సో, ఇది లోకల్ సో, మీరు ఇది వీడియోలో చూస్తున్నారు కాబట్టి మీకు అర్థం కాకపోవచ్చు షాడో ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అని. బట్ మీ డెస్క్‌టాప్‌లో మీరు వర్క్ చేసేటప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది ఎంత షాడో ఇంక్రీజ్ అయింది అనేసి. సో, దాని పక్కన నేను ఒక టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. సో, నేనేమనుకుంటున్నా అంటే అక్కడ ఐటెమ్ ఉంటుంది. దాని డిస్క్రిప్షన్ ఇక్కడ ఉంటుంది. సో, దాని తర్వాత ఒక టెక్స్ట్‌కి నేను ఒక కలర్‌ని చూస్ చేసుకొని ఆ టెక్స్ట్ ఇస్తున్నా అనమాట. సో, అలైన్ చేసుకున్నాను. అంతే. సో, ఒకటైపోయింది. సో, ఒకటైపోయింది కాబట్టి ఆ ఒకదాన్ని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని మనం కాపీ అండ్ పేస్ట్ అయినా చేసుకోవచ్చు. రిపీట్ గ్రిడ్ అని కొట్టినప్పుడు మనకి సేమ్ దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం కిందకి డ్రాగ్ చేసుకోవచ్చు. కిందకి డ్రాగ్ చేసుకుంటే సేమ్ ఏమైతే మనం ఇచ్చామో అదే రిపీట్ అవుతుంది అనమాట. సో, మొబైల్ సైజ్ ఎంత ఉంటుందో సేమ్ అంతవరకు మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో, అన్గ్రూప్ గ్రిడ్ అని కొట్టాను. అండ్ అగైన్ అన్గ్రూప్ అని క్లిక్ చేస్తాను.